మిత్రులారా, ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, రాష్ట్రం అంతా కూడా నైనీ కోల్ బ్లాక్ సంబంధించినటువంటి ఒక విషయాన్ని చర్చిస్తూ ఉన్నది. సింగరేణి కాలరీస్ సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఆ రోజు యూపీఏ ప్రభుత్వం దేశంలో అతిపెద్ద కోల్ స్కామ్ చేసిన తర్వాత ఇచ్చినటువంటి నిర్ణయం ప్రకారము సింగరేణి కాలరీస్ సంబంధించినటువంటి ఒక వాళ్ళు తీసుకున్నటువంటి బ్లాక్స్లో నైనీ బ్లాక్ ఒకటి, అది పెద్దది. వాళ్ళకు ఉన్నటువంటి ఒక పాడినటువంటి ఒక ఏదైతే టెండర్స్ ఉన్నాయో అన్నిటికన్నా పెద్దది ఈరోజు నైనీ బ్లాక్. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక ఆ రోజు నిర్ణయాలు సింగరేణి మీద, సింగరేణి పేరు చెప్పుకొని అక్కడ ఉన్నటువంటి ఒక కార్మికులని అనేకమైనటువంటి వాగ్దానాలు చేసి వారికి భూమిని ఇస్తా అని చెప్పి, ఇల్లు ఇస్తా అని చెప్పి, వారసత్వంలో ఉద్యోగాలు కూడా వారికి చేస్తా అని చెప్పేసి వారి సంబంధించినటువంటి ఉంటున్న క్వార్టర్స్ కూడా వాళ్ళకే ఇస్తా అని చెప్పేసి అనేక మాటలు చెప్పడం జరిగింది. మరి సింగరేణి కోల్ బెల్ట్ నుంచే తెలంగాణ ఉద్యమం ఆ రోజు ఇల్లెందు ప్రాంతం నుంచి మొదలైనటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ సింగరేణి చెప్పుకొని ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో వీళ్ళందరినీ వారికి ఇచ్చినటువంటి వాగ్దానాలు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోయారు. ఈ నైనీ బ్లాకు ఆ రోజు సంబంధించిన దాంట్లో కూడా అనేకమైనటువంటి ఒక ప్రెజర్స్తోని అది చేసి సింగరేణిని మాత్రం కోల్ ఇండియా దాంట్లో 49% గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉన్నప్పుడు కూడా 51% స్టేట్ గవర్నమెంట్కి ఉన్నప్పుడు కూడా సింగరేణి కాలనీస్లో ఎప్పుడు కూడా స్టేట్ గవర్నమెంటే ఆధిపత్యము, నిర్ణయాలన్నీ కూడా వాళ్ళవే ఉంటుండే. అక్కడ ఉన్నటువంటి ఒక ఉద్యోగస్తులకు ఆ రోజు 75,000 మంది ఉద్యోగస్తులు ఉంటే మరి టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత అదంతా కూడా 42,000 దిగిపోయింది. ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత 38,000 మంది ఉన్నారు. మరి వారి యొక్క రక్తాన్ని, వారి చెమటని ధారపోసి సింగరేణిని దాదాపు ఒక లాభాల్లో పెట్టినటువంటి ఒక కార్మికుల్ని మర్చిపోయి ఈరోజు అదే సింగరేణి పేరు మీద మీరు చేస్తున్నటువంటి ఒక వ్యాపారం, ఏ సింగరేణి అయితే దేశంలో అన్నిటికన్నా ఒక ప్రాఫిట్లో ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్, అది ఇప్పుడు చెప్తారు లాస్ ఉందని, అది ఉందని చెప్పేసి. లాస్ ఉంటే మనం మెస్సీ వచ్చినప్పుడు 10 కోట్ల రూపాయలు దాంతో స్పాన్సర్షిప్ ఎందుకు చేయించుకున్నారు? ఈరోజు లాస్ ఉంటే ఈరోజు మీరు సైట్ విజిట్ అనేది మీరు వీళ్ళే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది, దాని పేరు మీద అక్కడ పోయి మీ యొక్క సంబంధించినటువంటి వాళ్ళకే టెండర్లు ఇవ్వాలనే నిర్ణయం ఎట్లా తీసుకుంటారు? కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా సింగరేణి పరిస్థితి కానీ, ఈ నైనీ బ్లాక్లో జరుగుతున్నటువంటి అవకతవకలు కానీ, సింగరేణిలో జరిగినటువంటి అవకతవకలు అన్నిటికీ కూడా ఈ రెండు ఒక ప్రభుత్వాలకు కారణం. నైనీ బ్లాక్ సంబంధించిన దాంట్లో కూడా ఈరోజు ఎందుకు క్యాన్సిల్ చేశారని చెప్పేసి కూడా బట్టి విక్రమార్క గారు చెప్పాలి ప్రజలకు. ఎందుకు వాళ్ళకి ఇచ్చారు, ఎందుకు వారు ఇది ఈరోజు క్యాన్సిల్ చేయడం జరిగింది, ఎవరెవరి దగ్గర ఎవరెవరికి ఎంతెంత ముడుపు పుట్టినాయి. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వంలో అనేకమైన కార్పొరేట్ సెక్టర్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళు మంత్రులు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి, ఒక మంత్రి ఒక పిఏ తుపాకీ పెట్టి ఒక సిమెంట్ కంపెనీని బెదిరిస్తారు, వేరే మంత్రి దాంట్లో రావద్దు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మధ్యన ఏవైతే టెండర్లు ఎవరికి ఇస్తున్నారు, మా మనుషులకి ఇస్తున్నారా, మీ మనుషులకి ఇస్తున్నారా అనేటువంటి వ్యవహారం కూడా బయటపడ్డది. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి కేవలం ఎక్కడ కమిషన్లు వస్తున్నాయని చెప్పి దాని మీదనే ఆలోచించారు, కానీ ఎక్కడ పరిపాలన ఉండాలని చెప్పి ఆలోచించారు. ఈరోజు సింగరేణిలో కార్మికుల రక్తాన్ని పీలుస్తుంది ఈ ప్రభుత్వం. వాళ్ళు రక్తాన్ని చూడడానికి కష్టపడి సింగరేణిని ఆదుకుంటుంటే, ఆ సింగరేణికి సంబంధించిన కార్మికుల రక్తాలు పీల్చి
మీరు కమిషన్లు సంపాదిస్తున్నారు. మీరు మీ బంధుమిత్రులకు ఒక మనుషులకు మీ యొక్క సొంత మనుషులకు ఈ యొక్క కాంట్రాక్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కోల్ బ్లాక్స్ ఈరోజు కర్ణంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం పెద్ద తుదపూస కాదు. ఈరోజు ఏదో హరీష్ రావు గారు లెటర్ రాస్తున్నారు కిషన్ రెడ్డి గారికి. మీరు కిషన్ రెడ్డి గారికి లెటర్ రాసేటటువంటి ఒక మీకు అసలు నైతికమైనటువంటి హక్కే లేదు. మీ అసలు సింగరేణి పాపం సగం మీది, సగం కాంగ్రెస్ది. అదేవిధంగా మీరు ఈ రకమైనటువంటి ఒక ఏదైతే సింగరేణికి సంబంధించినటువంటి అనేక కుంభకోణాలు మీ సమయంలో కూడా జరిగినాయి. మీరు కూడా ఎవరికి ఇచ్చారు కాంట్రాక్ట్లు, ఎవరికి ఇచ్చే ప్రయత్నం చేశారు తెలవదా? అందరికీ తెలిసిందే. కాబట్టి ఈరోజు సింగరేణికి సంబంధించినటువంటి ఒక వ్యవహారం అవుతుందో తెలంగాణ ప్రజలకు 90 బ్లాక్లో ఏం జరిగింది, ఎవరికి ఎంత ముట్టినాయి, ఎవరెవరి మధ్యన ఏమేమి జరిగినాయి, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు టెండర్స్ క్యాన్సిల్ చేశారు, అంతకుముందు టెండర్ ఎవరికి ఇచ్చారు, ఎంతకు పాడారు. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారమే చేయాల్సింది ఏదైనా. మరి ఒకేపు నష్టం జరుగుతుందని చెప్పేసి చెప్పినటువంటి ఒక సింగరేణిలో మీరు ఆ సింగరేణిలోనే ఇంత కోట్లు సంపాదించుకుంటున్న కమిషన్ల కింద అంటే సింగరేణి ఎందుకు నష్టాలు ఉన్నది? వారికి మీ 50,000 కోట్ల రూపాయలు మీరు బకాయిలు ఉన్నారు సింగరేణికు. దాన్ని మాత్రం అక్కడ పెట్టుకున్నారు మీరు. వాళ్ళకు జీతాలు ఇవ్వాలంటే బ్యాంక్ దగ్గర అప్పులు తీసుకొచ్చి ఇస్తున్నారు మీరు. మరి దాన్ని పెట్టినటువంటి 40 కోట్లు 50,000 కోట్లు దాంతో ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఏం లాభం చేస్తున్నారు? ఈ ప్రభుత్వం ఒక మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఈ సింగరేణిలో 90 బ్లాక్లనే కాదు, అన్ని అంశాల్లో కూడా వాళ్ళ మంత్రుల మధ్యన తగాదా, సామాన్య ప్రజలకు పరిపాలన పక్కకు పెట్టి మీ కమిషన్ల కోసం, మీ యొక్క కాంట్రాక్ట్ల కోసం, మీ బంధుమిత్రులు కాంట్రాక్ట్ చేయడానికి మీరు ఈరోజు మీ యొక్క ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మీ మంత్రులు ఎవరెవరి మధ్యన ఏమైనా గొడవలు ఉన్నాయి, ఎవరెవరు ఎంతెంత పంచుకుంటున్నారు, ఎవరు ఎక్కువ పంచుకుంటున్నారు, అక్కడనో కుటుంబ సభ్యులు ఎవరు ఎక్కువ పంచుకున్నారో ఏందో వాళ్ళ గొడవలు వాళ్ళవి. వాళ్ళు కూడా సింగరేణిలో అవతల చేశారు బీఆర్ఎస్. ఒకవేళ సింగరేణిలో హరీష్ రావు గారు అడిగినట్టే ఏదైనా ఎంక్వైరీ జరగాలంటే ఎంక్వైరీ బీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర నుంచి, బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి ఒక సింగరేణి వ్యవహారాల్లో అప్పటి నుంచి ఇప్పటిదాకా దాని మీద ఎంక్వైరీ జరగాల్సిందే. అది సిబిఐ కానీ, అది సిట్ కానీ, ఇంకేదైనా సివిసి కానీ, విజిలెన్స్ కమిషన్ కానీ, ఏ ఒక్క కమిషన్ ఉన్నా, ఏ దర్యాప్తు ఏజెన్సీలు ఉన్నా, ఎవరు చేసిన దర్యాప్తు బీఆర్ఎస్ పార్టీ ఏ రోజైతే ప్రభుత్వాల్లో వచ్చి సింగరేణిని తన సొంత ప్రాపర్టీ కింద, సొంత ఆస్తి కింద వాడుకున్నటువంటి ఒక సమయం నుంచి ఈరోజు మంత్రులు మా వాళ్ళకి ఇవ్వాలి కాంట్రాక్ట్లు, మాకు ఇవ్వాలి కాంట్రాక్ట్లు, మాకు దీంట్లో ఇంత రావాలి, మా వాడికి ఎందుకు ఇవ్వరు అనేటటువంటి కొట్లాడ దాకా ఈ అన్నింటి మీదుగా సమగ్ర ఒక విచారణ జరపాల్సింది అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. హరీష్ రావు గారికి నేను ఒకటే చెప్తాను, మీరు ఏదో ఉత్తరం రాసి కిషన్ రెడ్డి గారికి ఇంకేదో ఎంక్వైరీ కావాలని చెప్పేసి మీరేదో శుద్ధ పూసిన బీఆర్ఎస్ పార్టీ నాట్ అగేన్స్ కాంగ్రెస్, అగేన్స్ బీజేపీ ఫోన్ ట్యాపింగ్ చేసింది. ఈరోజు నరేంద్ర మోదీ గారు స్వయాన చెప్పారు, వెస్ట్ బెంగాల్ తర్వాత తెలంగాణ అధికారం వస్తుంది. మేము పూర్తిగా నమ్ముతున్నాము, తెలంగాణ ప్రజలను కూడా మీ ద్వారా కోరుతున్నాము. నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీర్వాదం, నరేంద్ర మోదీ గారి యొక్క సపోర్టు తెలంగాణకు ఉంది. రేపు రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా బీజేపీని గెలిపియండి, తర్వాత బీజేపీకి అధికారాన్ని ఇవ్వండి. డబుల్ ఇంజిన్ సర్కార్తో తెలంగాణ ఒక ముఖ చిత్రాన్ని మారుస్తాం. అసలు బంగారు తెలంగాణ మేము తీసుకొస్తాం. మోడీ గారు చెప్పినట్టుగా బెంగాల్ తెలంగాణ అట్లా బెంగాల్ లాగానే తెలంగాణలో కూడా రామచంద్రరావు నాయకత్వంలో బీజేపీ ఐక్యతతోటి సమిష్టిగా రకంగా ప్రయత్నం చేసే అవకాశం ఉందా? మాదంతా ఐక్యతతో ఉన్నారు, ఎటువంటి అనైక్యత లేదు. ఏది వచ్చినా కూడా అది ప్రసార సాధనాల్లో ఇతర పార్టీలు సృష్టిస్తున్నటువంటి కథనాలు మాత్రమే. కానీ భారతీయ జనతా పార్టీ టీం బీజేపీగా ఉంది, టీం బీజేపీ తెలంగాణగా ఉంది. థ్యాంక్ యూ. అది పొరపాటు. ఈ రాష్ట్రానికి భ్రష్టు పెట్టించింది, పాపం తగిలించింది ఫస్ట్ మీరు, దాన్ని కొనసాగిస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇద్దరు పాపాత్ములు, ఇద్దరు కార్మిక రక్తాన్ని పీల్చారు, ఇద్దరు కార్మిక చోటల్ని మీరు మీ యొక్క లాభాల కోసం, మీ కమిషన్ల కోసం వాడుకున్నారు. కాబట్టి రెండు పార్టీలు కూడా, రెండు ప్రభుత్వాలు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సింగరేణి ప్రజలకు క్షమాపణ చెప్పి
ఈ కోల్ బ్లాక్స్లో ఇంతవరకు ఎందుకు క్యాన్సిల్ చేశారు, ఎందుకు ఇది అయింది, ఎందుకు పారదర్శకత లేదు అనే విషయాన్ని తెలంగాణ ప్రజలకు స్పష్టత చేయాలని చెప్పేసి కూడా ఈరోజు పత్రికా ద్వారా డిమాండ్ చేస్తాం. సార్, ఇప్పుడు ఈ సింగరేణి ఇష్యూతో పాటు ఈ కోల్ ఇష్యూస్ అన్నిటిపైన విచారణ కోసం రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు ఎవరికైనా లేఖ రాస్తారా దర్యాప్తు సంస్థలకు? ఇప్పుడు మేము లేఖ రాసిన అవసరం లేదు. ఇది కిషన్ రెడ్డి గారి ఒక కోల్ మినిస్ట్రీలో వాళ్ళు వివరణ తర్వాత ఇస్తే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు లెటర్ రాశారు కాబట్టి ఇవి వివరణ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. మేము డిమాండ్ చేసే, ఎందుకంటే ప్రతిదానికి కూడా సిబిఐ అనేది ఒక ఆన్సర్ కాదు. స్టేట్ గవర్నమెంట్లో కూడా సిట్ ఉన్నది, స్టేట్ గవర్నమెంట్లో కూడా విజిలెన్స్ కమిషన్స్ ఉన్నాయి, సెంట్రల్లో కూడా సివిసి ఉన్నది. కాబట్టి ఏ దర్యాప్తు సంస్థకి ఇచ్చినా, నేను అది కూడా చెప్తున్నాను, ప్రభుత్వం ఏ దర్యాప్తుకి ఇచ్చినా కూడా ఆ స్కోప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అవుతుందో, స్కోప్ ఆఫ్ ఎంక్వైరీ అవుతుందో అది బీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర నుంచి మొదలు పెట్టాలి. సెలెక్టివ్గా మళ్ళీ ఒక నైని కోల్ బ్లాక్ ఈ యొక్క పార్ట్ 2024లో సైట్ విజిట్ తర్వాత చేసినటువంటి ఒక బ్లాక్స్ టెండర్లు కాకుండా అంతకుముందు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేసినటువంటి ఒక టెండర్లు ఎవరికి ఇచ్చారు, ఎందుకు క్యాన్సిల్ చేశారు, అవన్నీ కూడా బయట చేయాల్సిన అవసరం ఉంది. రామచంద్ర గారు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతిని వెలికితీస్తామని స్వయంగా ప్రధాని మోడీ, అదేవిధంగా హోంమంత్రి అమిత్ షా గారు చాలాసార్లు చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి కానీ, అవకతవకలు, కుంభకోణాలపైన విచారణ కానీ దర్యాప్తు జరపడానికి ఎందుకు వెనకడి వేస్తుంది? అవన్నీ పొరపాటు మీ ఆలోచన. ఈరోజు కూడా రాష్ట్ర ప్రభుత్వము మేము ఎక్కడెక్కడ ఫోన్ ట్యాపింగ్ అయితే అయింది, కాళేశ్వరం మొత్తం కూడా మీరు కూడా ఏదో 2 బ్యారేళ్ళు 3 బ్యారేళ్ళు తీసుకోవడం కాదు, మొత్తం 1,30,000 కోట్ల రూపాయలకు సంబంధించిన కాళేశ్వరం హోలిస్టిక్గా మొత్తం ప్రాజెక్టు కానీ ఇప్పుడు జరుగుతున్న కోల్ ఇది కానీ ఇవన్నీ కూడా మాకు చెప్తే తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఎవరితో దర్యాప్తు చేయించాలి. మీరు సెలెక్టివ్గా 1, 2 తీసుకొని మా ముందు పెడితే దాని మీద దర్యాప్తు ఏజెన్సీలు కూడా సరైన న్యాయం జరగదు. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఆ రోజు ఎలక్షన్స్ టైంలో భారతీయ జనతా పార్టీ నాయకులు మీకు చెప్పినాము కాళేశ్వరం ఏటీఎం అని, వీళ్ళు బాగా కరప్షన్ చేశారని చెప్పినాము. తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కూడా కరప్షన్ చేస్తూ ఉంది. అందుకని మేము ఏమంటున్నాం అంటే దర్యాప్తు చేస్తే రెండు ఒక ప్రభుత్వాలు చేసినట్టు అని చేయాలి. ఈరోజు కూడా మోదీ గారు, నరేంద్ర మోదీ గారు చెప్పడం కాదు, తెలంగాణ ప్రజలు కోరుతూ ఉన్నారు ఈరోజు దర్యాప్తు జరగాలి, కానీ అన్నిటి మీద జరగాలి. 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఫోన్ ట్యాపింగ్లో ఇంకా విచారణలు ఉంటాయిందని నాకు అర్థం కాదు. మీరు ఇద్దరు షాడో బాక్సింగ్ కాకపోతే ఒక్కొక్కరికి మీరు సహకారం చేసి కాకపోతే కేవలం అధికారులు మాత్రం మీరు అరెస్ట్ చేసి అధికారులని అన్నింటిలో బలి చేసి అధికారులను మొత్తం వాళ్ళ మీదనే మొత్తం భారం పెట్టేసి వాళ్ళ తల మీద రాజకీయ నాయకులు ఎవరిని అరెస్ట్ చేశారండి? ఎవరిని అరెస్ట్ చేశారు? గత ప్రభుత్వంలో ఎవరిని మీరు చేశారు? దేశంలో అనేక రాష్ట్రాల్లో జరిగిన కుంభకోణాల మీద సిబిఐ ఈడీ దర్యాప్తు జరుగుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 100 కోట్ల స్కామ్లో ఈడీ సిబిఐ దర్యాప్తు జరిగింది. కానీ గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవకతవకల మీద కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు ముందడుగు వేయలేకపోతున్నాయి? మీరు ఒక మాట మీరు చెప్పింది కరెక్ట్. ఈడీ వచ్చింది, ఈడీ చాలా చోట్ల ఎంక్వైరీ చేసింది. సిబిఐ విషయంలో అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఒక జియో తీసుకువచ్చింది. జియో ద్వారా ఏంటంటే సిబిఐని మేము తెలంగాణలో రానియము, ఇక్కడ ఇన్వెస్టిగేట్ చేయడానికి వీల్లేదు. సిబిఐ ఒకవేళ ఇన్వెస్టిగేట్ చేయాలంటే ప్రభుత్వం సొంతంగానే ఇవ్వాలి, లేకపోతే కోర్టు చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న జరిగినటువంటి ఒక నేను చెప్తానండి, మొన్న జరిగినటువంటి అప్పుడు లాస్ట్ టైం జరిగినప్పుడు బిఎల్ సంతోష్ గారి దాని మీద ఆ కేసులో సిబిఐకి పోయింది కేసు. సిబిఐ ఎందుకంటే కోర్టు చెప్పింది సిబిఐ, వాళ్ళు దాని మీద ఛాలెంజ్ చేశారు. సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము పర్మిషన్ ఇస్తేనే సిబిఐ ఎంట్రీ అవుతుంది. ఈడీ అయితే చేయొచ్చు, ఈడీ చాలా కేసెస్లో చాలా దాంట్లో ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నది, దానికి పర్మిషన్స్ అవసరం లేదు. ఈడీ ఇన్వెస్టిగేట్ చేస్తుంది, రిపోర్ట్ ఇస్తుంది, దాంట్లో అవకతవకలు కనబడితే డెఫినెట్గా దాని మీద వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. చాలామంది విచారిస్తున్నారు, వాళ్ళ మీద చాలామంది మీద కేసులు పడ్డాయి. తమిళనాడులో జరగాల్సినంత వేగంగా విచారణ జరపాల్సిన పరిస్థితులు ఇంకా తెలంగాణలో రాలేదని అంటే అక్కడ కూడా ఇదే పరిస్థితి. తెలంగాణలో ఉన్న పరిస్థితి వెస్ట్ బెంగాల్ ఉన్నది. వెస్ట్ బెంగాల్ లాగానే ఇక్కడ కూడా వేగంగా చేయాలని చెప్పేసి కూడా మేము ఇక్కడ ముందుగా లోకల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ వాళ్ళు చేయాలి. వాళ్ళు చేయకపోతే అప్పుడు మేము కేంద్ర ప్రభుత్వం దగ్గర మేము పోతాం. మన ఏజెన్సీస్ ఏదైనా కేంద్ర ప్రభుత్వంలో చేయమంటే వాళ్ళు చేయాలి. కానీ మన వెస్ట్ బెంగాల్లో ఉన్న పరిస్థితులు
ఇక్కడ పరిస్థితులు కొద్దిగా డిఫరెంట్ ఉంది. వెస్ట్ బెంగాల్లో ర్యాంపెంట్ ఉన్నది, ఇక్కడ 2 ప్రభుత్వాల మధ్య ఉంది. అక్కడ ఒక్క ప్రభుత్వం మధ్య నుంచి వస్తుంది, ఇక్కడ 2 ప్రభుత్వాలు ఇక్కడ మీద చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దీంట్లో కొన్ని టెక్నికాలిటీస్ ఉంటాయి. టెక్నికాలిటీస్లో కూడా భారతీయ జనతా పార్టీ కానీ తెలంగాణ ప్రజలు కానీ కోరేది ఏంటంటే తెలంగాణలో ఏ ఒక విషయాలపైన అవినీతి జరిగింది అన్నీ కూడా బయటికి రావాలంటే డెఫినెట్గా ముందు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని వాళ్ళు మాకు కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ కోఆపరేట్ చేస్తే మీరు చేస్తామని చెప్పేసి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ చాలా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు 2 కూడా గతంలో ఉన్నది, ఈ ప్రభుత్వం కూడా కేంద్ర ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని వాళ్ళు కోఆపరేట్ చేయట్లేదు. చేస్తే మాత్రం తప్పకుండా అనేక అంశాలు బయటపడతాయి, కోట్లాది సంబంధించినటువంటి ఒక స్కామ్లు బయటపడతాయి. సార్, సింగరేణికి సంబంధించి టెండర్లు, నైనికోల్, బ్లాక్ డైరీ ఇవంతా కూడా సింగరేణిలో 49% కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది. ఆ సంబంధిత మంత్రి కిషన్ రెడ్డి గారు, ఆయన తెలంగాణకు సంబంధించిన కేంద్ర మంత్రి, వారం 10 రోజులుగా ఈ బొగ్గు గనులు వీటన్నిటిపైన ఇంత రచ్చ జరుగుతుంది, తెలంగాణలో అన్ని బయటకు వస్తుంది. అయినప్పటికీ సంబంధిత మంత్రిగా ఇప్పటివరకు మీ పార్టీకి చెందినటువంటి కిషన్ రెడ్డి గారు ఎందుకు స్పందించలేకపోతా ఉన్నారు? చూడండి, 49% ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దాని వాటా ఉన్నప్పుడు కూడా దాని మొత్తం యంత్రాంగంగానే మొత్తం అడ్మినిస్ట్రేషన్గానే అది స్టేట్ గవర్నమెంట్కి ఉన్నది. సెంట్రల్ గవర్నమెంట్ ఓన్లీ ఒక షేర్స్ మాత్రమే ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ మొత్తం కూడా స్టేట్ గవర్నమెంట్కి ఉంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో ఇంటర్ఫియరెన్స్ లేదు. ఒక్క ప్యూన్ను కూడా వాళ్ళు అపాయింట్ చేయలేరు, ఒక ప్యూన్ని కూడా ట్రాన్స్ఫర్ చేయలేరు. అది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మధ్యన అగ్రిమెంట్ చూపెట్టమని చెప్పండి. ఈరోజు మన సింగరేణి కోల్ ఇండియాకి మధ్యన ఉన్న అగ్రిమెంట్ 40 years బ్యాక్ అయినట్టు అగ్రిమెంట్ని ప్రజల ముందు పెట్టమని చెప్పండి. దాంట్లో అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ కేంద్ర ప్రభుత్వానికి లేదు. కాబట్టి ఏం చేయలేము, అది స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్ మాత్రమే. అక్కడ దాంట్లో ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ 49% షేర్ మాత్రమే ఉన్నది. నేనేమంటున్నానంటే టీవీ ఛానల్ మధ్యన కాదు, మీరు 2 గ్రూపుల మధ్యన కాంగ్రెస్ పార్టీల మధ్యన జరుగుతుంది గొడవ. ఇద్దరు మంత్రుల మధ్యన గొడవ ఉన్నది, ముఖ్యమంత్రి మంత్రి, లేకుంటే ఇంత మంత్రులు, లేకుంటే ఒక కార్పొరేట్ సెక్టర్ని తీసుకొచ్చి తుపాకీ పెట్టడం ఏంది, పేపర్లో రాగానే వాళ్ళకి క్యాన్సిల్ చేయడం ఏంది. ఎందుకు క్యాన్సిల్ చేయాలి, ఎందుకు ఇవ్వాలి? మీరు క్యాన్సిల్ చేసినప్పుడే తెలిసిపోతుంది. అంటే పారదర్శకత లేదు. ఇప్పుడు పేపర్లు బయటికి పెట్టినాయి కాబట్టి ఇప్పుడు మీరు క్యాన్సిల్ చేస్తున్నారు. ముందు ఎందుకు చేయలే? ముందు తెలియదా మీకు అటువంటిప్పుడు? అసలు తెలంగాణలో బీజేపీ పైన తెలంగాణ ప్రజలకు అనుమానం బీజేపీలో ఒక వర్గం బీఆర్ఎస్ కి, ఒక వర్గం కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నాయి. అసలు విచారణ జరగకుండా తప్పు పెడుతున్నాయి అనేది తెలంగాణ ప్రజలు జరుగుతున్న చర్చ. ఈ చర్చ అనేది కేవలం కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు బయట పెట్టిన చర్చలే. వాళ్ళకి నష్టం జరుగుతుంది. అసలు అటువంటి ఏం లేదు, వాస్తవం లేదు. మేము తప్పకుండా కరెక్ట్ టైంలో మీకున్న అది మీరు దర్యాప్తు చేసింది మేము కాదు కదా. మేము వాళ్ళ గురించి ఎట్లా మాట్లాడతాం? దర్యాప్తు చేయాలని చెప్పేసి మేము చెప్తాం. 2 సంవత్సరాల నుంచి సిట్ మీద కూర్చొని ఫోన్ ట్యాపింగ్ అయింది. ఏం చేస్తున్నారు? ఇంకా విచారిస్తూనే ఉన్నారు. కాబట్టి వాళ్ళు మేము యాజ్ ఎ పొలిటికల్ పార్టీగా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ మీద మా కంట్రోల్ ఉండదు. వాళ్ళు చేయమని చెప్పి మేము కోరుతాము. హరీష్ రావు గారు అయ్యారంటే ఇప్పుడు 2 years దాకా ఏం చేస్తారు? మళ్ళీ ముందు ఎందుకు పిలవలేదు? అసలు చేసిందే వాళ్ళ ప్రభుత్వం కదా, వాళ్ళ ముఖ్యమంత్రిగా చేయించింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు పిలుస్తున్నారు? చేసింది ఎవరు? ఎంతమంది దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు? ఎంతమంది పాపం దాంట్లో దెబ్బతిన్నారు? ఎంతమందిని పొలిటికల్గా విక్టిమైజ్ చేశారు? మునుగోడు ఎలక్షన్స్ ముందు ఫోన్ ట్యాపింగ్ చేసి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.